తర్వాతన ఈయన పేరేంటి లక్ష్మణ్కి ఉన్న పదవి ఇప్పుడు లేదు. నేను అనుకోవడం రేపు మోడీ క్యాబినెట్ విస్తరణ సందర్భంలో ఎక్స్పాన్షన్ లో ఇంకొక 2 అవకాశాలు వాళ్ళకి వస్తాయేమో అనుకుంటా. తెలంగాణ ఇప్పుడు వాస్తవంగా మంత్రిత్వ శాఖల పరంగా అయితే క్యాబినెట్ లో మనకంటే కూడా తెలంగాణకి ఎక్కువ వచ్చినాయి. అక్కడ ఇద్దరున్నారు కదా, కిషన్ రెడ్డి అండ్ ఇది, మన దగ్గర ఒక్కళ్ళే ఉన్నారు. గెలుపులు లెక్క చూసినప్పుడు ఇక్కడ 3 గెలిచారు కాబట్టి 1 ఇచ్చారు, అక్కడ 8 మంది గెలిచారు కాబట్టి 2 ఇచ్చారు, నడిచింది. ఇప్పుడు మేబీ వీళ్ళల్లో ఏమైనా మార్పు చేర్పులు చేయొచ్చు, కొత్తగా యాడ్ చేయొచ్చు. ఈటెల రాజేందర్ లాంటి వాడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అదే సందర్భంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మార్చచ్చు. మెయిన్ ఎందుకంటే ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. అక్కడ 2028 ఎండింగ్కి ఎన్నికలు జరగాలి, మళ్ళీ 29 కాదు. ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గనక ఏది దాన్ని ఏమంటారు, జమిలీ ఎలక్షన్ ప్యాటర్న్ లో పోతే 29లో జరుగుతాయి, రేవంత్ ఫీల్ అవుతున్నట్టు. కానీ కాంగ్రెస్ అడ్డుకుంటుంది కదా అది. అలా జరిగి మామూలుగా ఎన్నికలు జరిగితే కనుక 28 ఎండింగ్ జరగాలి, నవంబర్కి జరగాలి. నవంబర్కి పూర్తి అవ్వాలంటే అక్టోబర్ కల్లా పూర్తి చేసుకోవాలి, నవంబర్ కల్లా పూర్తి చేయాలి. డిసెంబర్కి కొత్త ప్రభుత్వం ఏర్పడాలంటే డిసెంబర్ కదా అప్పుడు కొత్త ప్రభుత్వం కేసీఆర్ ఆ రోజున చేసింది. ఆ లెక్కన తర్వాత రేవంత్ కైనా అట్లాగే నడిచింది. కాబట్టి ఇంకొన్నది 2 ఏళ్లే.